S- So, yeah. So, so here is my screen షేర్ చేస్తున్నాను. సో హోప్ అందరికీ విజిబుల్ ఉంది. అండ్ సో యాజ్ మెన్షన్ ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ ఎకోసిస్టమ్, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, అసలు ఎవరు చేయొచ్చు అనేది ఇన్ డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ అలాగే మన మాడ్యూల్స్ కూడా ఏమేమి ఉంటాయి అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సి డిజిటల్ మార్కెటింగ్ అనేది అసలు ఏంటి అంటే లెట్స్ ఒక 10 years బ్యాక్ వెళ్దాం టు అండర్స్టాండ్ అసలు మార్కెటింగ్ ఎలా జరిగేది అనేది. ఓకే, సో లెట్ మీ టేక్ దిస్. సో మార్కెటింగ్ టూ టైప్స్ ఉంటాయండి. ఓకే, ఒకటి విచ్ ఇస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ ఇంకొకటి డిజిటల్ మార్కెటింగ్. ఆల్రైట్, సో మార్కెటింగ్ రెండు రకాలు ఉంటాయి, ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకటి, ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో అసలు ఏమేమి వస్తాయి? సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఫస్ట్ మనం ఎవ్రీడే చూసేది హోర్డింగ్స్. మనం ఎప్పుడైనా చూడండి, మనకి రోడ్ సైడ్ కానీ ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఆ, ఈ రోడ్ సైడ్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ అనేవి చూడడం జరుగుతాం. సో అది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ యాడ్స్. టీవీ యాడ్స్. సో టీవీ యాడ్స్ ఇన్ స్పెసిఫిక్ చూడండి, మనం ఎవ్రీడే ఏదైనా ఒక మూవీ చూస్తున్నప్పుడు కానీ మనకి ఏంటి మిడిల్లో బ్రేక్స్ రావడం జరుగుతుంది. సో అది కూడా పార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఏదైతే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో అవి కూడా పార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. అండ్ తర్వాత వచ్చేసి విచ్ ఆర్ ఫ్లయర్స్. ఫ్లయర్స్ ఆర్ నథింగ్ బట్ సార్ట్ ఆఫ్ ప్యాంప్లెట్స్ అనమాట. మనకి ప్యాంప్లెట్స్ చూడండి, మనం ఎప్పుడైనా ఒక ఎడ్యుకేషన్ జోన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు అంటే కొంతమంది ప్యాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. ఇక్కడ మేము ఇంగ్లీష్ కోచింగ్ నేర్పుతాము ఇది అనేది, అంటే ఫిజికల్గా ప్రెజెంట్ అయ్యి ఉండి వీళ్ళు మార్కెట్ చేయడం జరుగుతుంది. సో అది ఇట్స్ ఆల్సో ఫ్లయర్స్ అనేవి కూడా పార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇంకోటి డోర్ టు డోర్ మార్కెటింగ్. ఇది ఎక్కువ మనం రియల్ ఎస్టేట్స్లో చూడడం జరుగుతుంది. ఎప్పుడైనా చూడండి, మీరు ఇది పర్సనల్గా కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. మనకేంటి అంటే కస్టమర్స్, అంటే ఎవరైతే ప్రోడక్ట్ కానీ సర్వీస్ అమ్మేవాళ్ళు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు, సో మన ఇంటి డోర్ నాక్ చేసి ఇక్కడ ప్లాట్ ఉంది మీరు కొనుక్కుంటారా అని చెప్పి మనకి ఇలాంటి వాళ్ళు ఇంటికి రావడం జరుగుతుంది. సో అది ఆల్సో పార్ట్ ఆఫ్ డోర్ టు డోర్ మార్కెటింగ్. ఇంకోటి ఏంటి అంటే రోడ్ సైడ్ క్యాంపెయిన్స్. సో రోడ్ సైడ్ క్యాంపెయిన్స్ ఏంటి, మీరు మారుతి సుజుకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో మనకి చూడండి, ఎప్పుడైనా మనము ట్రావెల్ చేసినప్పుడు రోడ్ సైడ్లో కార్ పెట్టుకొని ఒక టెంట్ పెట్టుకొని కార్ని పార్క్ చేసి ఉంటారు. బికాస్ దే ఆర్ సెల్లింగ్ ద, అంటే అదేంటి త్రూ ఏమంటారు, రోడ్ సైడ్ క్యాంపెయిన్స్ త్రూ వాళ్ళు ఒక ప్రోడక్ట్ సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే వాళ్ళ కార్స్ సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ తర్వాత వచ్చేసి విచ్ ఇస్ హోర్డింగ్స్ అయిపోయింది, మనకి టీవీ యాడ్స్ అయిపోయింది, ఫ్లయర్స్ అయిపోయింది, డోర్ టు డోర్ మార్కెటింగ్. అండ్ ఇన్ పర్సన్ మార్కెటింగ్. మనం ఎప్పుడైనా చూడండి, మనకి ఎన్సైక్లోపీడియా సెల్ చేస్తారు. మనకి ఎప్పుడైనా చూడండి, ఏదైనా మార్కెట్కి వెళ్తున్నప్పుడు కానీ కొంతమంది ఎన్సైక్లోపీడియా అమ్మే వాళ్ళు కూడా మనకి ఇన్ పర్సన్ మార్కెటింగ్ చేస్తారు. ఏదైనా ప్రోడక్ట్, అదే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సెల్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో అది. సో ఇక్కడ మనకి ఛాలెంజెస్ ఏంటి? సరే, మీరు అన్నారు ఉదయ్ అంతా బాగానే ఉంది ఇవన్నీ, కానీ ప్రతి ఒక్క మార్కెటింగ్లో మనకి ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి, ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఛాలెంజెస్ ఉంటాయి. సో కానీ ట్రెడిషనల్ మార్కెటింగ్లో అసలు ఏమేమి ఛాలెంజెస్ వస్తాయో తెలుసుకుందాం. అంటే మీరు ఒక ప్రోడక్ట్ని ట్రెడిషనల్ వేస్ ఆఫ్, అంటే హోర్డింగ్ పెట్టడం కానీ టీవీ యాడ్స్ అనేది, వీటి వల్ల ఛాలెంజెస్ ఏమేమి వస్తాయి అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఎక్స్పెన్సివ్. సి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఆల్వేస్ కమ్స్ విత్ కాస్ట్, హెవీ కాస్ట్. ఏదంటే మనకి 100-200 అయ్యేది కాదు ఇది. మనకి ఏంటి అంటే సింపుల్ అండి, మీరు ఒక హోర్డింగ్ పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు కానీ, లేకపోతే చందన బ్రదర్స్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు. వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీకు ఐడియల్గా ఒక చిన్న హోర్డింగ్ పెట్టాలి అంటే మినిమం మీకు 5K టు 5K టు మనకి ఆల్మోస్ట్ ఒక 25K దాకా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆల్ రైట్. అండ్ తర్వాత వచ్చేసి టార్గెటింగ్. టార్గెటింగ్ ఈజ్ కాంప్లికేటెడ్.
టార్గెటింగ్ కాంప్లికేటెడ్ ఎందుకు అన్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నేను ఒక స్కూల్ పెడుతున్నాను అనుకోండి, ప్లే స్కూల్లో. నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి పేరెంట్స్ ఉంటారు. కానీ నేను ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఒక పర్సన్ పేరెంటా కాదా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అంటే నేను పర్సనల్గా సర్వే చేస్తే కానీ వాళ్ళ పేరెంట్సా కాదా అని నాకు తెలియదు. సో అక్కడ లిటిల్ బిట్ ఛాలెంజ్ అనేది మనకి ఆ, కొంచెం ఫేస్ అవుతాం అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి విచ్ ఇస్ టైం టేకింగ్. ఆల్ రైట్. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇస్ ఆల్వేస్ టైం టేకింగ్. ఎందుకు అన్నాను అంటే, మీరు ఒకవేళ ప్రోడక్ట్ని ట్రెడిషనల్ మార్కెటింగ్లో మీరు చేయాలనుకుంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అదేంటి ఒక రోజులో అయ్యేది కాదు. మీరు 1 వీక్ 1 మంత్ నుంచి ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతమందిని హైర్ చేసుకోవాలి, ప్రింట్ మీడియాని రెడీ చేసుకోవాలి, ఎన్ని ప్యాంప్లెట్స్ ప్రింట్ చేయాలి, ఇవంతా మనకి టైం టేకింగ్ ప్రాసెస్. ఇది లిటిల్ బిట్ మనకి ఛాలెంజెస్ వస్తాయి అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి విచ్ ఇస్ టార్గెటింగ్ కాంప్లికేటెడ్. టైం టేకింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది, మనకి టార్గెటింగ్ అయిపోయింది, టైం టేకింగ్ అయిపోయింది. అండ్ స్లో రిజల్ట్స్. ఇది వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ లాంచ్ చేసామనుకోండి, మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేం ట్రెడిషనల్ మార్కెటింగ్లో. అంటే నేను ఈ రోజే నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన రేపే నాకు రిజల్ట్స్ వస్తాయి అన్నది అది హైలీ ఇంపాసిబుల్. స్లో రిజల్ట్స్ అనమాట, టైం టేకింగ్ ప్రాసెస్. ఆల్ రైట్. అండ్ చాలా స్లోగా ఉంటాయి మనకి రిజల్ట్స్ అనేవి. సో ఇది వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి అనలిటిక్స్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్లో కానీ డిజిటల్ మార్కెటింగ్లో కానీ. సో అనలిటిక్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్యాంప్లెట్ ఒక టీవీలో ఒక లెట్సే ప్యాంప్లెట్ అని కదా, ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆ పేపర్లో ఎక్కడ ఒక సైడ్లో ఇక్కడ ఆ పేపర్లో ఉన్న యాడ్ని ఎంతమంది చూశారు అనేది మన దగ్గర క్యాల్కులేషన్ ఉండదు. కరెక్ట్. అది ఛాలెంజ్ మనకి. సో దానికోసమే ట్రెడిషనల్ మార్కెటింగ్లో అనాలిసిస్ చేయడం కష్టం. అంటే ఎంతమంది యాడ్ చూశారు, ఎంతమంది యాడ్ చూశారు, చూడలేదు అనేది కొంచెం క్యాల్కులేట్ చేయడం కష్టం. సో ఇవి లిటిల్ బిట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ది ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇప్పుడు అదే మనము డిజిటల్ మార్కెటింగ్లో అసలు అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది మనం చూద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఫస్ట్ వచ్చేది కాస్ట్ ఎఫెక్ట్. సో కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకు కాస్ట్ ఎఫెక్టివ్ అన్నాను అంటే, లెట్స్ సే మీరు ఒకవేళ ఫేస్బుక్ యాడ్స్లో మీరు లాంచ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి అడ్వర్టైజ్మెంట్, మనకి వచ్చేసి 100 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. మినిమం అది లీస్ట్ ఆఫ్ లీస్ట్ 100 రూపీస్తో మీరు అట్లీస్ట్ ఈ 100 రూపీస్తో మీరు ఒక 2000 టు యావరేజ్గా చెప్తున్నాను 2000 to 5000 ఆడియన్స్ పర్ డేని రీచ్ అవ్వచ్చు. ఆల్ రైట్. అండ్ తర్వాత టార్గెటింగ్. టార్గెటింగ్ ఈజ్ ఈజీ. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో టార్గెటింగ్ అనేది చాలా ఈజీ అనమాట. ఎందుకు ఈజీ అన్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక ప్లే స్కూల్ పెట్టాను. ఆ ప్లే స్కూల్కి ఆడియన్స్ ఎవరు, పేరెంట్స్. సో నా యాడ్ ఓన్లీ పేరెంట్స్కి కనబడాలి అంటే నేను సెట్ చేసుకోవచ్చు. అది మీకు ఇప్పుడు రియల్ టైంలో చూపెడతాను. సో నేను ఫేస్బుక్ యాడ్స్కి వెళ్తున్నానండి. లెట్స్ మీ గో టు ఫేస్బుక్ యాడ్స్. సో ఇది మేము వన్ ఆఫ్ ది క్లయింట్కి రన్ చేస్తున్నాము. సో ఇందులో నా పర్సనల్ అకౌంట్. సో ఇది మన ఫేస్బుక్ యాడ్స్. సో ఆల్ టైం పెట్టుకుందాం మనం మ్యాక్సిమం.
సో ఇవి నేను పాతగా రన్ చేసిన యాడ్స్ అండి, అవే మీకు చూపెడతాను. సో లెట్ మీ గో హియర్ అండ్ ఆన్ ఎడిట్. సో ఎడిట్ మీద క్లిక్ చేశాను అండ్ ఇక్కడ మీకు టార్గెటింగ్ ఆప్షన్ చూపెడతాను చూడండి. సో లెట్స్ సే చూడండి, నేను ఇక్కడ బడ్జెట్ 15,000 పెట్టుకున్నాను. ఇది నెలకండి, ఇట్స్ 1 మంత్ బడ్జెట్. దానికి నెల మొత్తానికి 52,000 మందిని రీచ్ అవుతున్నాను నేను. అండ్ ఇక్కడ అది వదిలేసేయండి, ఇది బడ్జెట్ ఇది. సో లెట్స్ గో విత్ ద టార్గెటింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ మీకు హోప్ఫుల్లీ ఇది కనబడుతుంది అనుకుంటా లొకేషన్. ఇక్కడ నేను నా యాడ్ ఎక్కడ కనబడాలి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఫేస్బుక్కి నా యాడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కనబడాలి. అండ్ నేను పెడుతున్న నెలసరి బడ్జెట్ వచ్చేసి 15,000. ఆల్ రైట్, అది కాకుండా ఇంకా నా యాడ్ ఇందాక మనం అనుకున్నాం కదా, మన యాడ్ వచ్చేసి పేరెంట్స్కి కనబడాలి అని. సో ఇక్కడ మీకు డీటెయిల్ టార్గెటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు పేరెంట్స్ అని సెర్చ్ చేశారనుకోండి, మన యాడ్ వచ్చేసి ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన స్కూల్ కదా, మన స్కూల్ కాబట్టి మనము విత్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 3 to 5 తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను యాడ్ లాంచ్ చేశాను అనుకోండి ఒక స్కూల్కి, నా యాడ్ వచ్చేసి ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే కనబడుతుంది. అది కూడా నెలకి 18,000 నుండి అంటే 18K to 52K దాకా కనబడుతుంది. అండ్ మనకి లీడ్స్ వచ్చేసి అంటే రోజుకి ఎంక్వైరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ 14 నుంచి 40 లీడ్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఇది అకౌంట్ అండి. ఈ అకౌంట్లో నేను ఆల్మోస్ట్ ఏదైతే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నానో ఈ అకౌంట్లో నేను బాగానే స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ ఎంత స్పెండ్ చేసి ఉంటాను, లెట్స్ ఆల్మోస్ట్ ఇది 98, ఆల్మోస్ట్ 1 lakh దీంట్లో స్పెండ్ అయింది. ఇంకా మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, అందులో కూడా మీకు లేటర్ ఫర్దర్ డౌన్ ద లైన్లో ఆ స్పెండింగ్ కూడా చూపెడతాను అండ్ ఎట్లా అనేది. సో అది లిటిల్ బిట్. సో హోప్ డీటెయిల్ టార్గెటింగ్ అనేది మీకు అర్థమైంది. అండ్ తర్వాత వచ్చేసి సారీ, సో కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పే కదా, సో అది ఫస్ట్, సారీ. అండ్ తర్వాత వచ్చేసి టార్గెటింగ్ అండ్ టైం టేకింగ్ అస్సలు కాదండి, ఇట్స్ ఫాస్టర్ రిజల్ట్స్ అనమాట. సో ఫాస్టర్ రిజల్ట్స్ ఎందుకు అన్నానంటే మీరు యాడ్ లాంచ్ చేసిన గంటలోనే మీ యాడ్ అనేది లైవ్ అవుతుంది. అండ్ ఇది మీకు వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇందాక మనం పేరెంట్స్ అన్నాం కదా, ఓ గంటలో మనకి పేరెంట్స్కి మన యాడ్ అనేది పేరెంట్స్కి తీసుకొస్తారు. అండ్ ఒక్క రోజులోనే మీకు ఎంక్వైరీస్ రావడం కూడా జరుగుతుంది. సో ఇది పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో దిస్ ఇస్ యూస్ ఫర్ ఫాస్టర్ రిజల్ట్స్. అండ్ తర్వాత వచ్చేసి అనలిటిక్స్. సో ఇప్పుడు నేను యాడ్ రన్ చేశాను అనుకోండి, నాకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు నా యాడ్ చూసారో కూడా మీకు అది నేను బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం మనము, ఏజ్. ఇక్కడ చూడండి, ఇది నా యాడ్ అండి విచ్ ఇస్ కరెంట్లీ. నా యాడ్ వచ్చేసి మోస్ట్లీ ఎవరికి కనబడుతుంది అంటే 18 to 24 ఫీమేల్ వాళ్ళు ఎంతమందికి రీచ్ అయింది, 18 to 24 వాళ్ళకి మేల్కి ఎంతమందికి రీచ్ అయింది. కొంతమంది కేటగరైజ్, కొంతమంది మెన్షన్ చేయరు కాబట్టి అది మనకి ఎక్సెప్షన్ ఇది అనమాట. అంటే ఇన్ డీటెయిల్ బ్రేక్ డౌన్ మనకి ఎవరు యాడ్ చూశారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు యాడ్ చూశారు అనేది మనకి ఇన్ డీటెయిల్ బ్రేక్ డౌన్ అనేది మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనకి తెలుసుకోవచ్చు అండ్ స్పెసిఫిక్ ఇన్ దాట్ అనలిటిక్స్లో. సో ఇది లిటిల్ బిట్ ఆఫ్ టు అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఎకో సిస్టమ్ గురించి మనకి ఫర్దర్గా వీడియోస్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. అండ్ అంతవరకు ఈ వీడియోలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఎవ్రీడే అడ్వాన్స్ లెవెల్లో మీరు నేర్చుకుంటారు డిజిటల్ మార్కెటింగ్. పాసిబుల్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా అంత కవర్ చేయకపోవచ్చు, లేకపోతే ఇది ఒక మెంటర్షిప్ సిరీస్ అనుకోండి మీకు ఇన్ డీటెయిల్. సో ఒకవేళ ఈ వీడియో మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటే ఈ వీడియో ఎండ్ లోపు మీరు డెఫినెట్గా మీరు ఒక గుడ్ ప్యాకేజ్తో ప్లేస్ అవుతారు. ఇది ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఒక ఇన్ పర్సన్గా నేర్చుకుందాము అనుకుంటే మేము దానికి కూడా మేము 1-on-1 సెషన్స్ చేస్తాము, గ్రూప్ సెషన్స్ చేస్తాము మీకు కావాలనుకుంటే. అండ్ అది కూడా మా క్లయింట్స్ మీద వర్క్ చేస్తారు మీరు కంప్లీట్గా. సో ఇన్ పర్సన్ అంటే ఒక 3 months మాతో పాటు ట్రావెల్ చేస్తారు, లెర్నింగ్
అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది నేర్చుకుంటారు. ఆల్ రైట్. సో అది అండి ఈ వీడియోలో మీకు దొరికే ఇన్ఫర్మేషన్. అండ్ ఫర్దర్గా మనకి ఇంకా డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ మాడ్యూల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఒకవేళ ఆహ్, మీకు ఇంకా ఇన్ పర్సన్‌గా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ యూ డోంట్ మిస్ ఔట్ ఆన్ ది ఫర్దర్ వీడియోస్. అంతే అండి. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.